క్రికెట్ గేమ్స్ కానీ గేమ్స్ సంబంధించినటువంటి ఇది ఒక మంచి కథ తీసుకొని చేయడం. ఇంకోటి ఒక 5 సంవత్సరాల క్రితమే డైరెక్ట్ రామ్ చరణ్ అనే ఒక సినిమా రాసుకోవడం, కథ చెప్పడం. ఇంకోటి ఈ కథని చాలా సీరియస్ గా తీసుకొని చాలా లొకేషన్ లో కూడా మనం చూసాం. రామ్ చరణ్ అనే బర్త్డే కూడా చాలా గాయాలయ్యాయి. సో ఇందులో ట్రైలర్ లో చూసాం మనం ఎంత హల్చల్ ఉందో. ట్రైలర్ లో కుస్తీ పోటీ సంబంధించుకోవడం, ట్రైల్ సింగ్ లో కానీ డైలాగ్ కానీ చూడండి ఆటే నా పొగరు అని చెప్పేసి. సో అందరూ కొట్టడానికి ఆడతాను కానీ గెలవడానికి ఆడతాను డైలాగ్ ప్రతి ఒక్కటి కూడా అలా టోటల్ గా డిఫరెంట్ గా అనిపించింది పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ గారికి అంటే దుస్వా డైరెక్టర్ ఇది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కట్ అవుట్ ఇది చాలా టోటల్ డిఫరెంట్. అంటే అప్పట్లో కొన్ని సినిమాలు చాలా వచ్చినాయి కానీ రెస్పెక్ట్ కి సంబంధించిన బాడీ కట్ అవుట్ ప్రతి ఒక్కటి చాలా టోటల్ గా డిఫరెంట్ ఉంది. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారు మంచి ఇండియా లెవెల్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కేవలం రామ్ చరణ్ అన్నయ్య గురించి ఒప్పుకోవడం. సో ఈ సినిమా చూడడం అనేది గొప్ప విషయం. పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క సాంగ్ కూడా. సో ఇంకొకటి ఇది చాలా అంటే ఓల్డ్ వైస్ గా గ్లోబల్ స్టార్ కాబట్టి మంచి మెసేజ్. ఒక ప్లేయర్స్ ఏ జీవితంలో ఒక ప్లేయర్ కావాలంటే ఎలా ఉండాలి అంటే చాలా మంది కూర్చుని బ్యాక్గ్రౌండ్ సాధించాలంటే చాలా మంది స్పోర్ట్స్ లో చాలా కష్టంగా ఉంది. చాలా ఒలింపిక్ లెవెల్ ఆడాలని పోటీ పడాలని. సో అలా ఈ కథ చూసి ఈ సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అలాంటి కథ తీసుకొని రుచిబాబు గారు ఈ సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చారు తెలంగాణలో. తప్పకుండా అంటే అది అక్కడ అంటే తెలంగాణ కూడా ప్రకటిస్తారు అనుకుంటాను నేనైతే మాక్సిమం. ఎందుకంటే కోర్టు ఇంకా టైం ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా ఎందుకంటే ఇక్కడ నుంచే అన్ని సినిమాలు హైదరాబాద్ అంటేనే మన ఇండియా చాలా ఎకానమీ అన్ని సినిమాలు ఇక్కడనే ప్రతి ఒక్కటి కూడా ఎకానమీ రెవెన్యూ పక్కనే జనరేట్ అవుతాయి కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లో ప్రీమియర్స్ కి తప్పకుండా ఫ్యాన్స్ లేదంటే మెగా ఫ్యాన్స్ మెగా మెగా వరల్డ్ తప్పకుండా రామ్ చరణ్ ఈ ప్రీమియర్స్ కి ఓకే చూపిస్తారు. తప్పకుండా అంటే సినిమా టికెట్స్ రేట్స్ చాలా అంటే మంచిగా రీజనబుల్ ఉంటాయి. సో తప్పకుండా ఇది ఒక మంచి సినిమా తీస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ ఎలా ఉన్నా తప్పకుండా సినిమా చూడడానికి ఇష్టపడతారు. రీజనబుల్ గా ఉంటే కూడా బాగుంటది. ఎందుకంటే డైలీ ఎక్కువ పెట్టినా కానీ మిడిల్ క్లాస్ వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం ఆలోచించి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆలోచన పెట్టి తప్పకుండా చిన్న పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అందరు వెళ్తారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సో రెవెన్యూ కూడా బాగుంటుంది. తప్పకుండా గతంలో వచ్చిన అన్నయ్య ఆర్ఆర్ సినిమా కానీ ప్రతి ఒక్కటి కూడా రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతుంది. ఆర్ఆర్ సినిమాలో అయితే ఎలా ఆస్కార్ అవార్డు వచ్చిందో దీంట్లో కూడా తప్పకుండా రామ్ చరణ్ అన్నయ్యకి ఒక మరొక ఆస్కార్ అవార్డు తప్పకుండా సినిమాతో ఆస్కార్ అవార్డు మళ్ళీ కొడతాడు. తప్పకుండా అన్ని రికార్డ్స్ తప్పకుండా రీచ్ అవుతాయి. అన్ని మళ్ళీ ఇది ఒక పెద్ద అనేది న్యూ ట్రెండ్ రికార్డు సృష్టిస్తుంది. తప్పకుండా మెగా ఫ్యాన్స్